ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈవేళ నిన్న క్లాసులో ఎల్ఐసికి సంబంధించి ముఖ్యమైనటువంటి టెక్నికల్ టర్మ్స్ని చెప్పుకున్నామండి. ఈరోజు ఎల్ఐసి సంస్థలు ప్రిపేర్ చేసేటటువంటి ముగింపు లెక్కలకు సంబంధించి ఏ విధంగా తయారు చేసుకుంటాయి, ఏ ఏ ఖాతాలని ఇక్కడ ఓపెన్ చేయాలనే దాని గురించి చెప్పుకుందాము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఐఆర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగానే ఇక్కడ మనం ముగింపు లెక్కలు అనేటటువంటి తయారు చేయాలి. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా జీవిత బీమా కంపెనీలు మొట్టమొదటిగా రెవెన్యూ ఖాతాను అలాగే ఆస్తి అప్పుల పట్టీని తయారు చేసుకుంటాయి. అందులో ఈ రెవెన్యూ ఖాతా అలాగే ఆస్తి అప్పుల పట్టీ కూడా మామూలుగా కాకుండా ఇక్కడ ప్రత్యేకించి ఈ బీమా రెగ్యులేటరీ చట్టం వాళ్ళు సడలించినటువంటి నిబంధనలకు అనుగుణంగా కొన్ని షెడ్యూల్స్ ఆధారంగా మీరు తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కొక్క అంశంలోని పడేటటువంటి షెడ్యూల్లో పడేటటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. ముందుగా హెడ్డింగ్ పెట్టుకోండి, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకుని దాంట్లో రెవెన్యూ ఖాతా, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ముగింపు లెక్కల తయారీ దాంట్లో రాసుకోండి చిన్న మ్యాటరు. ప్రతి జీవిత బీమా సంస్థ బీమా క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి, బీమా క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి అథారిటీ వారి నిబంధనల అనుసారము లేదా నిబంధనలను అనుసరించి తమ ముగింపు లెక్కలను తయారు చేయాలి. ముగింపు లెక్కలను తయారు చేయాలి. ఓకే, ఎవరీ ఇన్సూరెన్స్ కంపెనీ shall prepare their final accounts to follow the guidelines of Insurance Regulatory and Development Authority full stop. దీనిలో భాగంగా ఒకటి రెవెన్యూ ఖాతాను, రెండు ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయాలి. ఫస్ట్ వన్ రెవెన్యూ అకౌంట్, సెకండ్ వన్ బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ది హెడ్డింగ్ పెట్టుకోండి, రెవెన్యూ అకౌంట్. ఇది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వారు రూపొందించినటువంటి నిబంధనలను అనుసరించి మనం తయారు చేయవలసి ఉంటుంది.
కాబట్టి తప్పకుండా మీరు ఆ ఉండేటటువంటి రూల్స్నే మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి కొంచెం ఈ షెడ్యూల్స్ని 1-2 సార్లు ఖచ్చితంగా మీరు చేస్తున్నప్పుడు, లేకపోతే ఖచ్చితంగా చూడాలండి. లేకపోతే చేస్తున్నప్పుడు మీరు పక్కన పేపర్ పెట్టుకొని 1-2 సార్లు మనం చేసుకుంటూ ఉండండి. ఓకే, కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది ఇక్కడ, నాకు గుర్తుపెట్టుకోండి. ఓకే, particulars, schedule number, current year, previous year, current year, previous year. హెడింగ్ పెట్టుకోండి. రెవెన్యూ ఖాతా అని పెట్టి ప్రొఫార్మా ఆఫ్ రెవెన్యూ అకౌంట్, రెవెన్యూ ఖాతా అని సెంటర్ పెట్టుకుని వివరాలు, షెడ్యూల్ నెంబరు, నెక్స్ట్ ప్రస్తుత సంవత్సరము, గత సంవత్సరము, కరెంట్ ఇయర్, రెండోది గత సంవత్సరం. ఫస్ట్ ఇందులో ఆర్జించిన లేదా సంపాదించిన ప్రీమియం, ప్రీమియం ఎందుకంటే ఎల్ఐసి కంపెనీకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ప్రీమియం అని చెప్పాం మనం. ప్రీమియం ఎర్నడ్, ఇక్కడ బ్రాకెట్లో నెట్, నికరం, అంటే దీనికి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ అన్నీ ఏమైనా మనకు లెక్కలో ఇచ్చినట్లయితే అవన్నీ కూడా తీసివేయగా మనం రఫ్గా చేసుకుంటామండి. మళ్ళీ దీనికి ప్రతి షెడ్యూల్కి కూడా మన బ్యాంక్ అకౌంట్స్ లాగే ఇక్కడ రిటర్న్గా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది, అకంపెనింగ్ నోట్ అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రీమియం ఎర్నడ్, దీనికి షెడ్యూల్ నెంబర్ 1. నెక్స్ట్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల మీద ఆదాయము. ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల మీద ఆదాయము లేదా ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా పర్వాలేదు. ఇందులో సాధారణంగా మనకి వచ్చేటటువంటిది ఏంటి అంటే ఇంట్రెస్ట్, మీకు నిన్న చెప్పాను చూడండి, ఇంట్రెస్ట్, డివిడెండ్, రెంట్, బ్రాకెట్లో నెట్, నికరము. ఓకే, ఇంకా దీనికి షెడ్యూల్ ఏమి ఉండదండి, మామూలుగా నేను చూపించాలి. ఓన్లీ ప్రీమియం ఎర్నడ్కే షెడ్యూల్ నెంబర్ 1 ఉంటుంది. దీనిలో ఇంట్రెస్ట్, డివిడెంట్, రెంట్. ఓకే, నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్. అదర్ ఇన్కమ్స్లో consideration for annuities granted, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలము. దీంట్లో కూడా ఇంకా షెడ్యూల్ ఏమీ ఉండదండి. వార్షిక చెల్లింపులకు ప్రతిఫలము. అలాగే ఫైన్స్, దీనికి షెడ్యూల్ ఉండదు. అలాగే ట్రాన్స్ఫర్ ఫీజ్, బదిలీ ఫీజులు, దీనికి షెడ్యూల్ ఏమీ ఉండదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రీమియం అనేది ప్రధానమైనటువంటి ఆ సోర్సెస్,
అర్థమైందంటే ఇక్కడ ఎల్ఐసికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆదాయాల్ని అలాగే ప్రధానమైనటువంటి వ్యయాల్ని ఇక్కడ మనం ఆ షెడ్యూల్ నెంబర్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతిదానికి ఏదో షెడ్యూల్ నెంబర్ ఇచ్చేయకండి. సో ప్రీమియం ఎర్నడ్ అనేటటువంటిది మొట్టమొదటి షెడ్యూల్. దాంట్లో నికర ప్రీమియం అంటే నికర ప్రీమియం అనేది ఎలా వస్తుంది, మనకి ప్రీమియానికి సంబంధించి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందనుకోండి, అంటే రావాల్సినటువంటి అవుట్ స్టాండింగ్ ప్రీమియమ్స్ కానివ్వండి, లేదా రీఇన్సూరెన్స్ ప్రీమియం కానివ్వండి, లేదా ప్రీమియం ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం అని కానివ్వండి, ఏదైనా ఎనీ అడ్జస్ట్మెంట్స్ ఆర్ గివెన్ ద ప్రాబ్లం, అవన్నీ కూడా ఈ ప్రీమియంలోంచి మనం అడ్జస్ట్ చేసేగా ఉండేటటువంటి నికర విలువని మనం ఇక్కడ చూపిస్తామండి. ఇక ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రీమియం ద్వారా సేకరించేటటువంటి మొత్తం నుంచి జీవిత బీమా సంస్థలు అటు హౌసింగ్ రుణాలు కానివ్వండి, లేదా వ్యాపారస్తులకు కానీ రుణ సౌకర్యం అనేటటువంటిది కల్పించడం చేస్తూ ఉంటాయన్నాము. సో దానికి సంబంధించి లేదా ఇతరత్ర కంపెనీల్లో కూడా అవి పెట్టుబడులు పెట్టడం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి వచ్చేటటువంటి ఆదాయాల్ని ఇక్కడ మనం ఇంట్రెస్ట్, డివిడెంట్, రెంట్ అనేటటువంటి దాంట్లో మనం చూపించాలండి. ఇక్కడ నికరమైనటువంటి విలువని మనం ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఏ విధమైనటువంటి ఆదాయ పన్ను మొత్తాన్ని ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం కన్సర్న్ ప్రాబ్లంలో చూద్దామండి దాని గురించి. ఒకవేళ ఇఫ్ ఎనీ లాసెస్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, అప్పుడు ఇందులోంచి మీరు తగ్గించుకుంటారనమాట. ఒకవేళ అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఆ సమ్ వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుకుందామండి. సో ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది దీంట్లో చూపిస్తాము. దానికి ఏ విధమైనటువంటి షెడ్యూల్ వేయనవసరం లేదు. అలాగే జీవిత బీమా సంస్థలకు వచ్చేటటువంటి ఈ ఆదాయాలే కాకుండా ఇతర ఆదాయాలు ఏమిటి అని మనం చూసినట్లయితే కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలము మన క్లాసులో చెప్పుకున్నాం మనం. సో దానికి సంబంధించేటటువంటి ఆదాయాన్ని ఇక్కడ చూపించాలి. అలాగే ఫైన్స్, ఏదైనా పెనాల్టీలు కానీ వగైరాలు ఏదైనా ఉన్నట్లయితే అవి, అంటే ఒక పాలసీ అనేటటువంటి నిర్దిష్టమైనటువంటి గడువు దాటిన తర్వాత చెల్లించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవడానికి మళ్ళీ పెనాల్టీ అనేటటువంటి పెట్టుకోవాలి, ఫైన్ అనేటటువంటిది వేస్తుందండి. దానికి సంబంధించినటువంటి మొత్తం ఎల్ఐసికి ఇతర ఆదాయంగా కనబడుతుంది. అయితే రెగ్యులర్గా ప్రతి పాలసీదారుడు కట్టేస్తున్నాడు అనుకోండి, ఈ ఫైన్లు అనేటటువంటివి ఉండవు. అర్థమైందా? అందుకనే దీన్ని అదర్ ఇన్కమ్లో చూపిస్తున్నాము. అలాగే ఒక అకౌంట్ నుంచి ఇంకోటి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి కూడా అదర్ ఇన్కమ్గా ఇక్కడ తీసుకుంటాము. సో ఇది మొట్టమొదటిగా షెడ్యూల్లో వచ్చేటటువంటి ఆదాయాలు. ఇక్కడ మీరు టోటల్ చేసేసుకోండి. గత సంవత్సరం అనేది ఉంటే చూపిస్తారండి, లేకపోతే ఈ కాలం ఒకరితో సరిపోతుంది. సో ఇక్కడ టోటల్ మీరు ఏం చేస్తారంటే గుర్తుగా ఉండడం కోసం ఇది అక్కడ మనకి బ్యాంకుల్లో అయితే 1, 2, 3, 4 అని పెడతామంటే రోమన్ నెంబర్లు. ఇక్కడ ఎలాంటివి ఏం అవసరం లేదు. మొట్టమొదటి హెడ్ మాత్రం ప్రీమియం అనేటటువంటి టోటల్ని ఏగా తీసుకున్నాము. ఇదంతా కూడా ఆదాయానికి సంబంధించి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే కమిషన్. కమిషన్ అనేది 2 అంటే ఏజెంట్లు సంబంధించి జీవిత బీమా సంస్థలు చెల్లించేటటువంటి వ్యయ మొత్తంలో ఫస్ట్ వ్యయ మొత్తము కమిషన్ అండి. ఎందుకంటే జీవిత బీమా సంస్థకి అటు పాలసీదారుడికి మధ్య వారధిగా ఈ ఏజెంట్లు తమ యొక్క బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉంటారు అని చెప్పుకున్నాము. కాబట్టి వాళ్ళకి చెల్లించేటటువంటి మొత్తాన్ని ఇక్కడ కమిషన్గా మనం చెప్తామండి. అది షెడ్యూల్ నెంబర్ 2లో చూపించాలి. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ పరమైనటువంటి ఖర్చులు మనం బ్యాంకుల్లో చూస్తామండి. బ్యాంకుకి సంబంధించి నిర్వహణ ఖర్చులు ఎలాగైతే ఉంటాయో ఈ జీవిత బీమా సంస్థలకు సంబంధించి నిర్వహణపరమైన ఖర్చులన్నీ కూడా ఇక్కడ మీరు చూపించడం అనేటటువంటిది చేయాలి. ఇది షెడ్యూల్ నెంబర్ 3లో చూపించాలండి.
ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది టోటల్ చేసేయండి ఇక్కడికి. ఇది టోటల్ బి ఐటెంలో మనకి 2 హెడ్స్ని చూపిస్తామండి. అది కమిషన్, 2 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. తర్వాత నెక్స్ట్ బెనిఫిట్స్ పెయిడ్. ఇది షెడ్యూల్ నెంబర్ 4. ఈ బెనిఫిట్స్ పెయిడ్ అనేటటువంటిది నిన్న మనం కొన్ని పాయింట్లు చెప్పుకున్నామండి. వదులుకోళ్ళని కానీ, సరెండర్లని కానీ, వార్షికాలు యాన్యువిటీస్ అని కానీ ఏమైనా లెక్కలో మనకి కనిపించినట్లయితే దానికి ఈ హెడ్లో చూపించాలన్నమాట. చెల్లించిన ప్రయోజనాలు అనేటటువంటి పాయింట్ కింద మనం పెట్టి తెలుగులో దీన్ని చెల్లించిన ప్రయోజనాలు అంటారండి. ఈ బెనిఫిట్స్ పెయిడ్ అనే దాంట్లో మీరు చూపించాలి. అలాగే ఇక్కడ బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్, బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ ఈ బెనిఫిట్స్ పెయిడ్లోనే మీరు చూపించాలండి. బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్, నగదుగా చెల్లించిన బోనస్ నగదుగా చెల్లించిన బోనస్. నెక్స్ట్ దీంట్లోనే మళ్ళీ బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్. సో ఇక్కడికి ఈ కాలము మనకి ఎండ్ అవుతుందండి ఈ షెడ్యూల్. దీన్ని మనం టోటల్ సి అనేటటువంటి పేరుతోటి చూపిస్తామండి. ఇక్కడ మళ్ళీ మనకి సర్ప్లస్, మిగులు బ్రాకెట్లో డి. ఈ డి ఎలా వస్తుందండి? A మైనస్ B మైనస్ C. ఇంక షెడ్యూళ్ళు 4 ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది డి, ఇది డి అండి. అంటే ఏలోంచి బిలోంచి సి తీసేగా వచ్చేటటువంటి మొత్తాన్ని మనం సర్ప్లస్ డి అనేటటువంటి దాని కింద తీసుకుంటామండి. దీని నుంచి మనం ఎల్ఐసి కంపెనీలు మళ్ళీ బ్యాంక్ అకౌంట్స్లో లాగే అప్రోప్రియేషన్స్ అనేటటువంటివి మీరు చూపించాలి. అది మనకు లెక్కలో సర్దుబాట్లు ఇస్తూ ఉంటాడు, వాటిని చూపించండి. అప్రోప్రియేషన్స్ ఈ అప్రోప్రియేషన్స్ అనేటటువంటి దాంట్లో అంటే బ్రాకెట్లో పెట్టుకోండి వినియోగితాలు తెలుగు వాళ్ళు. దీంట్లో రాసుకోండి ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ దీనికి షెడ్యూల్ ఏమి ఉండవండి. వాటాదారుల ఖాతాకు బదిలీ.
అంటే మనం ఈ సర్ప్లస్లో ఏదైనా మళ్లించవలసినవి ఏమైనా మనకు చెప్పినట్లయితే ఆ విధంగా ఇక్కడ మళ్లించడం అనేటటువంటిది చేయాలి. ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్, ఇతర రిజర్వులకు బదిలీ, ఇతర రిజర్వులకు బదిలీ. నెక్స్ట్ బ్యాలెన్స్ బీయింగ్ ఫండ్స్ ఇన్ ఫ్యూచర్ appropriation. ఇక్కడ బ్యాలెన్స్ అండి, అంటే ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేగా ఇంకా ఉండేటటువంటి మొత్తాన్ని వచ్చి మనం ఈ రాసుకోండి. భవిష్యత్తు ఏర్పాట్ల కొరకు, భవిష్యత్ ఏర్పాట్లు, భవిష్యత్తు ఏర్పాట్ల కొరకు బదిలీ. ఇది బ్యాలెన్స్ అంటే దీన్ని టోటల్గా చూపిస్తాను. ఇది ఈ విధంగా జీవిత బీమా సంస్థలు తను తయారు చేసుకునేటటువంటి ముగింపు లెక్కల్లో భాగంగా ఇక్కడ 1 నుంచి 4 షెడ్యూళ్ళు ఈ రెవెన్యూ ఖాతాకి సంబంధించి ఉంటాయి. అర్థమైందండి. అదే బ్యాంక్ వచ్చేటప్పటికి 1 నుంచి 4 కూడా మనకి ఆస్తుల బట్టి గురించి తెలియజేస్తుంది. అదే ఎల్ఐసి కంపెనీ వచ్చేటప్పటికి 1 నుంచి 4 కూడా రెవెన్యూ అంటే రిసీట్స్, పేమెంట్కి సంబంధించి లేదా లాభ నష్టాల ఖాతా ఇన్ఫర్మేషన్ సంబంధించి తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఆ 2 టాపిక్స్ చూస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ పడకండి. ఇక్కడ 1 వచ్చి ప్రీమియం అయితే అక్కడ 1 వచ్చి అప్పుల గురించి మాట్లాడతాం, క్యాపిటల్ గురించి. మీరు దాన్ని ఓవర్ లుక్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసేసారనుకోండి లెక్క వెళ్ళిపోతుందండి. అందుకోసం మీరు షెడ్యూల్ చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, తప్పదు ఇంకా. ఎందుకంటే ఈ టాపిక్స్ ఇక్కడ అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్లో మనకు 3 యూనిట్లు ఈ షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ షెడ్యూల్ అనేటటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అర్థమైందా? యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గైడ్లైన్స్ గివెన్ బై ది IRDA అండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇంకా అంతకు మించి మనం చేసేది ఏమీ లేదు, మనం సొంతంగా చేయడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ జీవిత బీమా సంస్థలు తన ముగింపు లెక్కల తయారీలో భాగంగా రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు రూపొందించినటువంటి నిర్దేశితమైనటువంటి ఫార్మాట్ ప్రకారము ఇక్కడ రెవెన్యూ ఖాతా అనేది మొట్టమొదటిగా తయారు చేసుకోవాలి. ఈ రెవెన్యూ ఖాతాలో మనం 1 నుంచి 4 షెడ్యూళ్ళు ఈ రెవెన్యూ ఖాతాకు సంబంధించి ఉంటాయి. ఇక్కడ 1వ షెడ్యూల్లో మీరు ఎల్ఐసి సంస్థలు ఆర్జించేటటువంటి ప్రధానమైనటువంటి ఆదాయాల గురించి చూపిస్తాము. అదే మనకి ప్రీమియం ఎర్నడ్, ఆర్జించిన లేదా సంపాదించినటువంటి ప్రీమియం అని చూపిస్తాము. ఇక్కడ మీరు అక్కడ బ్యాంక్ అకౌంట్స్లో అలాగే ఈ రెవెన్యూ ఖాతాలో కూడా కేవలము నికర విలువలు మాత్రమే తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా నికర విలువలు తీసుకునేటప్పుడు ఆ నికర విలువలు అనేటటువంటిది ఎంత మొత్తం వచ్చింది నికరంగా అనే దానికి మీరు ప్రతి షెడ్యూల్ని కూడా మనం వివరణ అనేటటువంటిది ఇవ్వాలి. అకంపెనింగ్ నోట్ ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి. కాబట్టి ఆ నోటు ఇవ్వగా అందులో ఉండేటటువంటి నెట్ వాల్యూస్ని మనం ఇక్కడ చూపిస్తామండి. అలాగే ఎల్ఐసికి సంబంధించిన రెవెన్యూ ఖాతాలో మొట్టమొదటిగా ఆర్జించిన ప్రీమియాన్ని మీరు చూపించిన తర్వాత రెండవది ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఆర్జించినటువంటి ప్రీమియం నుంచి బీమా సంస్థలు సాధారణంగా ఏదైనా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేదా వాటాల రూపేణ ఏదైనా కొనుగోలు చేసినప్పుడు కానీ అక్కడ సంస్థల నుంచి మనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని ఇక్కడ చూపించాలండి. ఎందుకంటే ప్రీమియం రూపేణ ₹1,00,00,000 సంస్థ ఆర్జిస్తుంది కాబట్టి
దాన్ని ఇతరితర సంస్థల్లో పెట్టుబడులుగా ఇది పెడుతూ ఉంటుంది. సో అలా పెట్టుబడులు పెట్టేటటువంటి పక్షంలో సంస్థకి వచ్చేటటువంటి ఏదైనా ఆదాయాలు కనుక ఉన్నట్లయితే, అంటే వడ్డీల రూపేణా కానీ, డివిడెండ్ల రూపేణా కానీ, లేదా అద్దెల రూపేణా కానీ, సాధారణంగా ఆ వచ్చినటువంటి పెట్టుబడి పెట్టడమే కాకుండా గృహ అవసరాల నిమిత్తం కానీ, వ్యాపార అవసరాల నిమిత్తం కానీ ఈ జీవిత బీమా సంస్థలు పాలసీదారులకి రుణాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రుణాలని ఇచ్చేటటువంటి పక్షంలో అందులో ఇప్పుడు మొన్న 2021 నుంచి మనం పరిశీలించినట్లయితే పాలసీదారుడు తను తీసుకునేటటువంటి పాలసీ యొక్క మొత్తంలో 2 సంవత్సరాల కనుక కంపెనీతో ఆ పాలసీ మొత్తాన్ని కట్టినట్లయితే వాడికి 80% వరకు రుణ సదుపాయాన్ని కలుగజేస్తోంది ఎల్ఐసి కంపెనీ. అర్థమైందండి? అదే ఇంతకుముందు అయితే 3 సంవత్సరాలు మినిమం 3 సంవత్సరాలు పాలసీ మొత్తం అనేటటువంటిది కట్టవలసినటువంటి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఈ 2021 జనవరి నుంచి మనం చూసినట్లయితే 2 సంవత్సరాలు గడువు, అంటే 2 సంవత్సరాలు గడువు కాదండి, 2 సంవత్సరాలు వాడు తీసుకునేటటువంటి పాలసీ మొత్తానికి 2 సంవత్సరాలు కనుక అమౌంట్ కట్టినట్లయితే ఆడు గుడ్డు ఆ పాలసీదారుడిగా జీవిత బీమా సంస్థ భావించి ఆటోమేటిక్గా వాడికి లోన్ ఫెసిలిటీ అనేటటువంటిది కలుగజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ రూల్స్ని ఫాలో అవ్వండి. ఇక్కడ ఆ వడ్డీ అనే డివిడెంట్లు మరియు అద్దెలు ఇతర ఆదాయాలుగా, అది మన పెట్టుబడుల మీద ఆదాయాలుగా చూపించుకోవాలి. దానికి ఏ విధమైనటువంటి షెడ్యూల్ అనేటటువంటిది ఉండదు, ఎందుకంటే అది ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏమీ కాదండి. అర్థమైందా? మనకు వచ్చేటటువంటి ఆదాయ వనరులోకి సైడ్గా చూసుకునేటటువంటి వ్యాపారాలు. కాబట్టి దానికి మనం షెడ్యూల్ నెంబర్ అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరగలేదు. అలాగే ఇతర ఆదాయాలు మీరు చూసినట్లయితే ఫైనల్ కానివ్వండి, అంటే లేటుగా ఏదైనా పాలసీదారుడు పాలసీ మొత్తాన్ని కట్టాడనుకోండి, తప్పకుండా ఎల్ఐసి కంపెనీ కొంత పెనాల్టీ రూపేణా ఛార్జ్ అనేటటువంటిది కలెక్ట్ చేస్తుంది. అది జీవిత బీమా సంస్థలకి అదొక ఆదాయము, ఇతర ఆదాయం అండి. అది ఖచ్చితంగా ఉండాలి అని నేను చెప్పలేము, ఎందుకంటే ఎంతమంది అయితే పాలసీదారులు ఉన్నారో అందరూ కూడా టైం టు టైం కట్టేశారనుకోండి, ఈ ఫైన్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి జీవిత బీమా సంస్థ కలగదు. అలాగే వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అండి, అంటే కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్, ఇది కూడా అంతే. సో వార్షికాలు అనేవి పెద్ద మొత్తంలో స్వీకరిస్తుంది. ప్రతి సంవత్సరము పాలసీదారుడికి కంపెనీయే పాలసీదారుల తరఫున కడుతుంది కాబట్టి అందుకు కలెక్ట్ చేసేటటువంటి చిన్న మొత్తము ఈ కన్సిడరేషన్గా మనం చెప్తామండి. ఇది కూడా ప్రతి పాలసీదారుడు ఏకమొత్తంగా కట్టుకోకుండా వాడు అవసరమైనప్పుడల్లా ఎప్పుడు కట్టుకుంటాడో వాడు ఒప్పందం ప్రకారం కడుతూ పోతే ఈ వార్షికాలు అనేటటువంటివి ఉండవండి మనకి, దాని మీద వచ్చే కన్సిడరేషన్లో ఉండవు. అందుకోసం ఇది కూడా అదర్ ఇన్కమ్ కింద ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది మీ మెయిన్ ఇన్కమ్ కాదు కాబట్టి దానికి షెడ్యూల్ అనేటటువంటిది మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఇక పెట్టుబడుల మీద ఏమైనా నష్టాలు వచ్చినట్లయితే సాధారణంగా లెక్కలో ఏమైనా చెప్తే మనం ఎక్కడి నుంచి అయితే లాభం ఆర్జిస్తున్నామో దానిలోంచే మనం తగ్గించాలి. సాధారణంగా ఆ పెట్టుబడుల మీద వచ్చే ఆదాయంలో నష్టాలను తగ్గించేసి నికర మొత్తాన్ని ఇక్కడ చూపిస్తామండి. అలాగే ఈ వడ్డీ, డిస్కౌంట్, డివిడెంట్లు కానీ అద్దెలకు సంబంధించి నికరము అని లెక్కలో మనకి ఇచ్చి, అలాగే మూలంలో తగ్గించిన ఆదాయ పన్ను అన్నాడు అనుకోండి, ఇంకా పన్ను విషయంలో మీరు ఆలోచన చేయవలసిన అవసరం లేదు, దాన్ని వదిలేయచ్చు. ఎందుకంటే నికరము అంటే అన్ని ఏర్పాట్లు చేసేగా ఇచ్చేటటువంటి ఆదాయమే కాబట్టి మీరు ప్రత్యేకించి ఆదాయ పన్నుని ఏమి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇక రెండవ షెడ్యూల్ మనం చూసినట్లయితే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యయాంశంగా ఈ ఏజెంట్లకు చెల్లించేటటువంటి కమిషన్ని మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే దాదాపుగా ఎల్ఐసి బిజినెస్ అనేటటువంటిది 80% పైనే ఈ ఏజెంట్ల ద్వారానే అది రన్ అవుతుందని చెప్పుకోవచ్చండి. అందుకని ఏజెంట్ లేకపోయినట్లయితే అటు జీవిత బీమా సంస్థలు డిజైన్ చేసేటటువంటి ఏ పాలసీ సంబంధించినటువంటి మొత్తాలు కానీ, లేదా ఏ పాలసీలకు సంబంధించినటువంటి వివరాలు కానీ ఇటు మారుమూల ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో సైతం తెలియజేయాలి ప్రజలకి అనేటటువంటిది జరగదండి. కాబట్టి ఏజెంట్లు అటు పాలసీదారులకి అలాగే జీవిత బీమా సంస్థలకి మధ్య వారధిగా వీళ్ళు నిలబడడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళ యొక్క సాయశక్తుల వాళ్ళు కష్టపడడం వల్లే జీవిత బీమా సంస్థలకి వచ్చేటటువంటి ప్రీమియంలో 90-85% అబవ్ అనే మనం చెప్పచ్చు. ఆ మొత్తం అది ఆర్జన చేస్తుంది కాబట్టి వాళ్ళకి చెల్లించేటటువంటి ప్రధానమైనటువంటి
ప్రతిఫలాన్ని ఇక్కడ కమిషన్ అంటాము. ఈ కమిషన్ అనేది జీవిత బీమా సంస్థకి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యయాంశంగా ఇక్కడ మనం చెప్తాం కాబట్టి దాన్ని షెడ్యూల్ నెంబర్ 2లో చూపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇక మూడవ రకాన్ని మనం చూసినట్లయితే ప్రతి సంస్థ కూడా తాను చేపట్టేటటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా సాఫల్యీకృతం చేయాలి అంటే కొన్ని రకాలైనటువంటి నిర్వహణపరమైనటువంటి ఖర్చులు చెల్లించవలసి ఉంటుంది. అంటే అందులో సిబ్బందికి చెల్లించేటటువంటి జీతాలు కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రింటింగ్ స్టేషనరీ కానివ్వండి, లేదా పోస్టేజ్ టెలిగ్రాములు కానివ్వండి, అలాగే ఉద్యోగులకు సంబంధించి ఏదైనా ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి ఖర్చులు కానివ్వండి. సో ఇవన్నీ కూడా సంస్థ నిర్వహణకు సంబంధించి అంటే ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అండి. దానికి సంబంధించి ఇక్కడ మనం షెడ్యూల్ నెంబర్ 3లో వేయడం అనేటటువంటిది చేస్తామండి. ఇక నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 4ని మనం చూసినట్లయితే కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేవి ఎల్ఐసిలో మనకి సాధారణంగా వాడుకలో ఉంటూ ఉంటాయి. ఆ పదాలని మనం వార్షికాలని, యాన్యుయిటీస్ అని, అలాగే సరెండర్స్ అని, అర్థమైందా, ఇట్లాంటి పేర్లతోటి మనం వదులుకోలు అనేటటువంటి పేర్లతోటి మనం చెప్పామండి నిన్న నోట్స్లో. అలాంటి పాయింట్లకు సంబంధించి మనం షెడ్యూల్ నెంబర్ 4లో చూపించడం జరుగుతుంది. అలాగే ఇవి కాకుండా ఎల్ఐసి సంస్థలు ఖచ్చితంగా పాలసీదారుడు కట్టేటటువంటి ప్రీమియం నుంచి బోనస్ అనేటటువంటి డిక్లరేషన్ చేస్తాయనుకున్నాము. ఎందుకంటే ఇవి సర్వీస్ ఓరియంటెడ్ ఫర్మ్స్ కాబట్టి ఆ పాలసీలపై ఆ కట్టేటటువంటి ప్రీమియం ద్వారా వచ్చేటటువంటి లాభాన్ని కూడా అందులో కొంత షేర్ అనేటటువంటిది మన పాలసీదారులకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి అటువంటి బోనస్ ఏదైనా ఇక్కడ మనకి 3 రకాల బోనస్ల గురించి మాట్లాడుకున్నాము. అందులో బోనస్ పేడ్ ఇన్ క్యాష్, అలాగే బోనస్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియము, అలాగే రివర్షనరీ బోనస్ అని. సాధారణంగా రివర్షనరీ బోనస్ని ఎక్కువగా ప్రతి జీవిత బీమా సంస్థలు మన దేశంలో ఉండేటటువంటి జీవిత బీమా సంస్థలన్నీ కూడా ప్రిఫర్ చేస్తాయన్నాము. కారణం ఏంటంటే మెచ్యూరిటీ అమౌంట్ ఎప్పుడైతే మెచ్యూరిటీ డెత్ ఏదైతే ముందు జరుగుతుందో అప్పుడే ఆ పాలసీకి సంబంధించేటటువంటి మొత్తంతో పాటుగా ఆ బోనస్ మొత్తాన్ని కూడా ఏకమొత్తంగా అప్పుడు ఇవ్వడం అనేటటువంటి చేయడం అనేది సాంప్రదాయం అండి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఈ బోనస్ క్యాష్ రూపేణా చెల్లించినప్పుడు కానీ, లేదా మనం చెల్లించేటటువంటి ప్రీమియంలో అనగా పాలసీదారుడు చెల్లించేటటువంటి ప్రీమియంలోనే ఆ బోనస్ తగ్గించుకుని మిగిలినటువంటి ప్రీమియాన్ని చెల్లించమని కోరినప్పుడు ఈ దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా మనకి ఈ 4 షెడ్యూల్ కింద చూపించాలండి. దీనికి ఏ విధమైనటువంటి షెడ్యూల్లో ఉండవు, అర్థమవుతుందో. కాబట్టి ఈ విధంగా రెవెన్యూ ఖాతాలో మనం ఈ 4 షెడ్యూళ్ళ ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని, దాన్ని సర్ప్లస్ అంటాం ఇక్కడ, మిగులని. ఎప్పుడైతే ఏ అనేటటువంటిది ప్రధానమైన ఆదాయం, మిగతా 2 కూడా వ్యయాంశాలకే మనం తీసుకుంటామండి. సో ఈ ఆదాయంలోంచి వ్యయాంశాలను తీసేగా వచ్చేటటువంటి దాన్ని మిగులుగా మనం పరిశీలిస్తాము. ఇక్కడ లాభం అనే మాట మాట్లాడకూడదు, మిగులు అనేటటువంటి మాటని ఇక్కడ చెప్తామండి. ఈ మిగులుని కూడా అది ఏ విధంగా వినియోగించిందో కూడా మనం చూపించాలి. మన బ్యాంక్ అకౌంట్స్లో లాగే ఆ వచ్చినటువంటి లాభంలోంచి అప్రోప్రియేషన్స్ అని చెప్పి అందులో స్టాట్యూటరీ రిజర్వ్, ట్రాన్స్ఫర్ టు గవర్నమెంట్ ఆర్ ప్రపోజ్డ్ డివిడెంట్ అని, లేదా అదర్ రిజర్వ్స్ అని, మిగతా బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసి చూపించామో ఇక్కడ కూడా అప్రోప్రియేషన్స్ అని చెప్పి, వినియోగితాలని చెప్పి ఆ వచ్చినటువంటి మిగుల్ని ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్స్, వాటాదారుల ఖాతాలకు బదిలీలు కానీ, లేదా ఇతర రిజర్వులకు బదిలీలు అనేటటువంటి మాటలతో కానీ చూపించేసిన తర్వాత ఇంకనూ ఏదైనా మిగిలి ఉంటే కనుక దాన్ని బ్యాలెన్స్ బీయింగ్ ఫండ్స్ ఇన్ ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్ అంటే భవిష్యత్తు ఏర్పాట్లకు బదిలీ అనేటటువంటి పేరుతోటి ఇక్కడ చూపించాలండి. ఇది క్లుప్తంగా ఆ రెవెన్యూ ఖాతాలో పడేటటువంటి ఐటమ్స్ అండ్ షెడ్యూల్కి సంబంధించినటువంటి విషయం అన్నమాట. ఇక ఈ షెడ్యూల్కి సంబంధించేటటువంటి వివరణని మనం చెప్పుకుందామండి. సో రేపు క్లాసులో ఈ షెడ్యూల్కి సంబంధించేటటువంటి వివరణ గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.